Why is everyone suddenly switching to data analytics? సో ఇమాజిన్ మామ నీకు ఒక స్మాల్ క్లాతింగ్ స్టోర్ ఉంది. దాంట్లో ఎవ్రీడే సేల్స్ అనేది జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో కస్టమర్స్ వచ్చేసి షర్ట్స్, జీన్స్, హుడ్డీస్ అన్నీ తీసుకుంటున్నారు. సో ఆల్ దట్ డేటా మనం లైక్ డైలీ సేల్స్, ఐటమ్ సోల్స్, ఇదంతా మనం రా డేటా అంటాం అనమాట. సో డేటా అనలిటిక్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ డేటా అనేది కలెక్ట్ చేయడం అనమాట. దాన్నే మనం ఏమంటామంటే డేటా కలెక్షన్ అంటాం. సో ఆ తర్వాత నువ్వు ఒకసారి డేటా అనేది కలెక్ట్ చేసావంటే అప్పుడు చిన్న మిస్ అయితే ఉంటుంది మామ. లైక్ మిస్సింగ్ ప్రైజెస్ కానీ, లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, లేకపోతే డూప్లికేట్ ఎంట్రీస్ ఏమైనా చేస్తుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇట్లాగా టీ షర్ట్ ఇట్లాగా రాయాల్సింది టీ షర్ట్ వితౌట్ హైఫన్ లేకపోతే స్మాల్ ఎస్ యూస్ చేసుకొని రాసామనుకో, దాన్నే మనం ఏమంటాం, అన్లిస్ట్ జాబ్ అంటాం అనమాట. సో అన్లిస్ట్ జాబ్ అంటే ఏంటంటే మనం ఆ డేటా అనేది క్లీన్ చేయడం అండ్ స్టాండర్డైజ్ చేయడం అనమాట. కొన్ని టూల్స్ అయితే వాడతారు దీనికి. ఎక్సెల్, పైథాన్, పాండాస్ ఆర్ పవర్ క్వేరీ అనేది యూజ్ చేస్తారు. దీన్నే మనం ఏమంటాం అంటే డేటా క్లీనింగ్ అంటాం. సో ఇప్పుడు మనకి డేటా నీట్గా వచ్చింది కదా, ఇప్పుడు అనలైజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను నోటీస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ వీకెండ్లో సేల్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి, వీక్ డేస్లో సేల్స్ అనేది తక్కువ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఆఫర్స్ అనేది వీకెండ్స్కి షిఫ్ట్ చేస్తాను అనమాట. సో కొన్ని టూల్స్ ఉంటాయి లైక్ పవర్ బిఐ, ట్యాబ్లా ఆర్ అదర్ పైథాన్లో కొన్ని గ్రాఫ్స్ వేసి ఇన్సైట్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో దీన్నే మనం ఏమంటాం అంటే ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అంటాం అనమాట. సో తర్వాత మనం రా నెంబర్స్ చూడడం అనేది చాలా బోరింగ్గా ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే కొన్ని చార్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ నేను పవర్ బిఐలో పై చార్ట్ అనేది క్రియేట్ చేస్తా. అంటే ఎలాగంటే పై చార్ట్ అంటే ఏంటంటే ఎన్ని ఎన్ని ప్రోడక్ట్స్ అనేది సెల్ అయినాయి అని చెప్పేసి ఒక పై చార్ట్, మంత్లీ రెవెన్యూ అనేది ఎంత జనరేట్ అయిందా అని చెప్పేసి నేను ఒక బార్ గ్రాఫ్ అనేది క్రియేట్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓనర్కి ఒక గ్లాన్స్ ఓవర్ ఇవ్వాలంటే మనకి ఈ పవర్ బిఐ అనేది యూజ్ చేసుకొని డేటా విజువలైజేషన్లో మనం అది చూపిస్తాం అనమాట. దాన్నే మనం ఏమంటాం అంటే డేటా విజువలైజేషన్ అంటాం. సో ఇప్పుడు ఇన్సైట్స్ని బేస్ చేసుకొని లైక్ నేను సేల్స్ అనేది డిసైడ్ చేస్తాను అనమాట. డెసిషన్ అనేది తీసుకుంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హుడ్డీస్ అనేది ఎక్కువ సేల్ అవుతున్నాయా లేదా తక్కువ సేల్ అవుతున్నాయా, వింటర్లో ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వింటర్లో ఎక్కువ సేల్ అవుతున్నాయా, సమ్మర్లో ఎక్కువ సేల్ అవుతున్నాయా అనేది నేను స్టాక్ని డబల్ చేస్తాను అనమాట బేస్డ్ ఆన్ మై డెసిషన్. సో దీన్నే మనం ఏమంటామంటే డెసిషన్ మేకింగ్ అంటాం అనమాట. సో ఆ తర్వాత మనం ఏం చేస్తాం, డేటాని యూజ్ చేసి ఫ్యూచర్ అనేది ప్రెడిక్ట్ చేస్తాం అనమాట. సో లైక్ ఎలాగంటే ఫ్యూచర్ ఫోర్కాస్ట్ అంటాం అన్నమాట దాన్ని. సో లైక్ మనకి లాస్ట్ 2 ఇయర్స్ డేటా అనేది కలెక్ట్ చేసుకొని సో నెక్స్ట్ మంత్స్ లైక్ వచ్చే కమింగ్ మంత్స్లో సేల్స్ అనేది పెరుగుతాయా లేకపోతే తగ్గుతాయా అని చెప్పి ప్రెడిక్ట్ చేయడం అనమాట. అది ఎలా ప్రెడిక్ట్ చేస్తామంటే యూజింగ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ అనమాట. సో దీన్నే మనం ఏమంటాం అంటే ప్రెడిక్టివ్ అనాలిసిస్ అంటాం అనమాట. సో డేటా అనలిటిక్స్ గురించి నీకు ఓవరాల్ ఒక కంప్లీట్ ఐడియా కానీ వచ్చుంటే ఖచ్చితంగా పేజీని ఫాలో కొట్టేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేమామా. నేనైతే కంప్లీట్ రీసోర్స్ అనేది క్రియేట్ చేసి పెట్టాను, ఒక డాక్యుమెంట్ లైక్ మొత్తం రోడ్ మ్యాప్, దాంట్లో టూల్స్ ఏమేమి వాడతారు అండ్ విత్ యూట్యూబ్ లింక్స్ మొత్తం క్రియేట్ చేసి పెట్టాను. మీకు కానీ ఆ డాక్యుమెంట్ కావాలంటే నాకు డేటా అని కామెంట్ చేయండి, డైరెక్ట్గా డిఎం చేస్తాను.